హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్‌లీ ఈరోజు వీడియోలో ఏంటి అనుకుంటున్నారా? అండ్ చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను ఈరోజు వీడియోలో. అండ్ మీరెవరైనా సరే 18-40 ఇయర్స్ మధ్యలో ఉన్నవాళ్ళు ఎవ్వరైనా సరే ఈ వీడియో మాత్రం అసలు స్కిప్ చేయమాకండి. మేబీ ఇది అనుకోకుండా మీ ముందుకొచ్చినా సరే వీడియో అయితే చూడండి. అండ్ నేను వీడియోలో చాలా క్లారిటీగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి అనుకుంటున్నాను. మెయిన్‌గా 18-40 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న వాళ్ళకే అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు హ్యాపీగా ఉండాలి అని డిసైడ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎవరి దగ్గర నుంచి ఏది కూడా ఎక్స్‌పెక్ట్ చేయమాకండి. అంటే చాలామంది కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటారు. అంటే వాళ్ళ దగ్గర నుంచి నాకీ ప్రేమ రావాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకీ కేరింగ్ రావాలి, వాళ్ళ దగ్గర నుంచి నాకీ గిఫ్ట్ రావాలి, లేదా వాళ్ళ దగ్గర నుంచి నాకీ ఫైనాన్షియల్‌గా ఒక సపోర్ట్ రావాలి, లేదా వాళ్ళ దగ్గర నుంచి వేరే ఏదైనా సరే. అంటే ఇలాంటి హోప్స్ చాలామంది పెట్టుకుంటారనమాట. బట్ నేను చెప్పేదేంటంటే మీరు ఎవరినైనా ఇష్టపడుతున్న వాళ్ళ దగ్గర నుంచి అయినా, లేకపోతే మీ ఫ్రెండ్‌షిప్‌లో అయినా సరే, ఏదన్నా మీ రిలేటివ్స్ దగ్గర నుంచి అయినా సరే నేను చెప్తున్నాను. ఎవ్వరి దగ్గర నుంచి ఏది ఎక్స్‌పెక్ట్ చెయ్యమాకండి. మీరు ఎక్స్‌పెక్టేషన్స్ ఎందుకు చెయ్యొద్దంటున్నానంటే మేబీ ఏమవుతుంది అంటే, మీరు ఏదైతే కోరుకుంటున్నారో అది మీకు దక్కితే బానే ఉంటుంది. మీరు చాలా హ్యాపీగా గూడా ఉంటారు. బట్ ఏదైతే మీరు ఎక్స్‌పెక్ట్ చేసింది జరగదో అప్పుడు మీరు హ్యాపీ కన్నా కూడాను డబుల్ పెయిన్ తీసుకోవాల్సొస్తుంది అనమాట. ఆ పెయిన్ చాలా భయంకరంగా ఉంటుంది. అండ్ సో, అందుకే ఎప్పుడు కూడాను ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించమాకండి. వాళ్ళంతట వాళ్ళుగా ఇస్తే తీసుకోండి. అంటే ఒక ప్రేమైనా ఏది ఇప్పుడు లవ్ తీసుకోండి ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తే మీరు అడగాల్సిన అవసరం లేదు. నన్ను నన్ను ప్రేమగా చూసుకో, నన్ను కేరింగ్‌గా చూసుకో అని మీరు అడిగే అవసరం కూడా రాదు. అంతకు మించిన ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్ అన్నీ వాళ్ళిస్తారు. అలాగే మీరు ఏదన్నా ఒక సపోర్ట్ కోరుకుంటున్నారు, లేదా ఒక హెల్ప్ కోరుకుంటున్నారు అంటే అది వాళ్ళకి అర్థమైన రోజు వాళ్ళు ఖచ్చితంగా మీకు హెల్ప్ చేస్తారు. అంటే నేను చెప్పేది వాళ్ళంతట వాళ్ళుగా ఇవ్వాలి ఏదైనా మీకు. అంతేగాని ఫోర్స్ చేసో, ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోనో, బలవంతంగా చేసుకోనో అది రావాలి అంటే అవ్వదు. అండ్ వచ్చినా అది ఉండదు. సెకండ్ వన్ వచ్చేసి ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవటం నేర్చుకోండి. ఎమోషన్ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఏదో ఒక సిట్యుయేషన్‌లో ఎమోషనల్ అవుతూనే ఉంటారు. అది అవునన్నా, కాదన్నా నిజమే. కానీ మన ఎమోషన్స్‌ని ఎప్పుడైతే మనం కొంచెం కంట్రోల్‌లో పెట్టుకుంటామో, మనం చాలా స్ట్రాంగ్ అవుతున్నాం అనేది మనకు అర్థమవుతుంది. ఈ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకోకపోతే మనం డే బై డే వీక్ అయిపోతూ ఉంటామనమాట. అంటే ఆ డల్‌నెస్ అనేది దేని మీద ఫోకస్ పెట్టకపోవటం, దేని మీద ఇంట్రెస్ట్ రాకపోవటం, లోన్‌లీగా ఉండటం, ఎప్పుడు ఏడుస్తూ కూర్చోవటం, వీటన్నిటి వల్ల మీ హెల్త్ పాడవుతుంది. మీరనుకున్న టార్గెట్ రీచ్ అవ్వలేరు. మీ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోలేరు. మీరేదైతే కోరుకుంటున్నారో, మీరు ఎవరితో అయితే హ్యాపీగా ఉండాలని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో అవి జరగవు. అంటే దీనివల్ల నష్టమే ఎక్కువగా ఉంటుంది. ఎమోషన్ అవ్వొద్దని నేను చెప్పను. మనుషులన్నాక ఎమోషన్స్ అనేవి ఉంటాయి. అది సిట్యుయేషన్‌ని బట్టి బయటకొస్తాయి. కానీ ఆ ఎమోషన్స్‌ని ప్రతిసారి ఎక్కువగా ట్రావెల్ చేయకుండా ఒక్కొక్కసారి దాన్ని తట్టుకొని, దాన్ని కంట్రోల్ చేసుకొని ఉండగలగటం కూడా చాలా గొప్ప విషయం అనమాట. మీకు లైఫ్‌లో ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోవటం వల్ల జీవితం మీకు చాలా నేర్పిస్తుంది. అది మీకు ఇప్పుడు తెలియకపోయినా ఇంకొక 2 ఇయర్స్ తర్వాతో, 5 ఇయర్స్ తర్వాతో మీకు అర్థమవుతుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మీ ప్లాన్స్ గురించి, మీ గ్రోత్ గురించి ఎవ్వరితోనూ డిస్కస్ పెట్టమాకండి. అంటే షేర్ చేయొద్దు. ఎప్పుడైనా నువ్వు ఒకటి అనుకుంటున్నావు, ఒక జాబ్ కొట్టాలనుకుంటున్నావు, లేకపోతే వేరే ఏదైనా కొనాలి అనుకుంటున్నావు, లేకపోతే కొత్తగా ఏదైనా ట్రై చేయాలి అనుకుంటున్నావు, లేదా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నావు. అంటే ఏదైనా సరే ఒకటి మీ మైండ్‌లోకొచ్చి మీరు దాని మీద ఒక కాన్ఫిడెంట్‌గా ఉండి నేనిది ఇప్పుడు కాకపోయినా ఇంకొక 2 మంత్స్‌లోనో, 6 మంత్స్‌లోనో, 1 ఇయర్‌లోనో ఇది నేను రీచ్ అవ్వాలి. అలాంటి ప్లాన్స్, అలాంటి గ్రోత్‌కి సంబంధించిన విషయాలేవైనా మీ మైండ్‌లోకి వన్స్ వచ్చిన తర్వాత అవి వేరే పర్సన్ దాకా వెళ్ళకూడదు. అది ఎప్పుడు వెళ్తుంది? మీరు అనుకున్నది రీచ్ అయినప్పుడు, మీరు సక్సెస్ అయినప్పుడు, మీరు చెప్పకుండానే అది అందరికీ తెలిసిపోతుంది. కానీ ఎప్పుడు కూడాను ప్లాన్స్ పక్కన వాళ్ళకి చెప్పకూడదు. అంటే ఇది చాలా మందికి తెలీదు. అంటే నేను అరే! ఇది చేద్దాం అనుకుంటున్నాను. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను. లేకపోతే అది కొనాలి అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ చాలామంది కొంచెం ఏదో క్లోజ్ అవ్వంగాల్నే షేర్ చేసేసుకుంటూ ఉంటారు. ఎగ్జాక్ట్‌లీ. చాలా రాంగ్ అనమాట అది. ఖచ్చితంగా షేర్ చేసుకోమాకండి. షేర్ చేసుకోవటం వల్ల లాభాల కంటే నష్టాలే ఎక్కువుంటాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి సిట్యుయేషన్ ఏదైనా సరే సింగిల్‌గా డీల్ చేయండి. సో, నేనెందుకు చెప్తున్నా అంటే,
ఎవరి మీద హోప్ పెట్టుకొని, ఎవరి మీద ఇంట్రెస్ట్ పెట్టుకొని, ఎవరి దగ్గర నుంచి ఏదో వస్తుందని ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకొని, మీరు పనులు స్టార్ట్ చేయమాకండి. ఏ పని అంటే చాలామంది భయపడుతూ ఉంటారు అండ్ సజెషన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ తప్పు లేదు. ఒక మంచి పని చేస్తున్నప్పుడు నలుగురు సజెషన్స్ తీసుకోవడంలో తప్పేం లేదు. కానీ ఎప్పుడైతే వాళ్ళ దగ్గర నుంచి నువ్వు వేరే ఏదో ఎక్స్‌పెక్ట్ చేయటమో, వేరే ఏదో ఆశించడమో చేస్తావో, అప్పుడు నీకది రివర్స్ అవుతుంది అనమాట. నువ్వొక పని, ఒక గుడ్ వర్క్ ఏదైనా నువ్వు చెయ్యాలి అనుకుంటే, అది నువ్వు సింగిల్‌గానే పోరాటం చెయ్యి. సో, ఎందుకంటే ఆ వచ్చే బెనిఫిట్ కూడా నీకు సూపర్‌గా అనిపిస్తుంది. నేను స్ట్రాంగ్‌గా ఒక డెసిషన్ తీసుకొని, నేనొక పని చేశాను, నేను రీచ్ అయ్యాను అన్నప్పుడు ఆ వచ్చే హ్యాపీనెస్ ఉంటుంది చూసారా? అస్సలు మాటల్లో చెప్పలేమనమాట. సో, ఏదైనా సరే ధైర్యంగా చేయండి. సింగిల్‌గానే చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి మీ బాడీ షేప్ అండ్ హెల్త్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ మెయిన్‌గా హెల్త్ పైన కాన్సంట్రేట్ చేయండి. ఈ ఏజ్‌లో చాలామంది హెల్త్ పైన కాన్సంట్రేట్ చెయ్యరు. బట్ ఆ టైం యంగ్ మూమెంట్‌లో అలానే ఉంటుంది. బట్ కొంత ఏజ్ క్రాస్ అయిన తర్వాత చాలామంది హెల్త్ మీద అంత ఫోకస్ చెయ్యరు అనమాట. సో, హెల్త్ ఒక స్టేజ్ దాటిన తర్వాత చాలా కేర్ తీసుకోవాలి. మీరు 18, 19, 20, 25 వరకు సూపర్ ఉంటుంది. బట్ ఈ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అన్నీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే 30+ తర్వాతే స్టార్ట్ అవుతాయన్నమాట. బట్ హెల్త్ గురించి మీరు కేర్‌లెస్ చేశారు అంటే మాత్రం చాలా బాధపడాల్సొస్తుంది. మీకు ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, మీరెంత మంచి వాళ్ళైనా సరే మీకు లైఫ్ ఉండదు అనమాట. హెల్త్ ఈజ్ వెల్త్. హెల్త్ మీద కాన్సంట్రేషన్ చేయండి. మంచి డయట్ తీసుకోండి. మంచిగా బాడీ షేప్ చూసుకోండి. మెయింటైన్ చేసుకోండి. వీలైనంత వరకు ఏదో పెద్ద పెద్దవి చేయాలని నేను చెప్పను. మనకున్న దాంట్లోనే మనం మంచిగా, నీట్‌గా, పర్ఫెక్ట్‌గా హెల్తీ ఫుడ్ తీసుకుంటూ, హెల్తీ లైఫ్ స్టైల్ అనేది స్టార్ట్ చేసుకుంటే, మీకు ఇంకొంత ఏజ్ క్రాస్ అయిన తర్వాత మీకు అదే యూజ్ అవుతుంది అనమాట. సో, ఆ టైంలో నేను ఈ కేర్ తీసుకోవడం వల్ల ఇప్పుడు నేను ఇంత స్ట్రాంగ్‌గా ఉండగలిగాను అనే థాట్ మీకొస్తుంది. అండ్ ఇక ఫైనల్ వన్ వచ్చేసి లవ్. మనం ఎప్పుడు కూడా మన ఛానెల్‌లో ఎక్కువ టాపిక్స్ ఈ లవ్ గురించే ఉంటాయి కాబట్టి, ఈ పాయింట్ కూడా నేను ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే పర్టిక్యులర్‌గా ఈ ఏజ్‌లో చాలామంది అది అట్రాక్షన్ కావచ్చు, లవ్ కావచ్చు, వేరే అదర్ రీజన్ వల్లైనా కావచ్చు, ఇష్టపడటం అనేది కామన్‌గా జరుగుతూ ఉంటుంది. అది క్రష్ కావచ్చు, ఒక పర్సన్ చూసినప్పుడు తెలియకుండానే ఒక అట్రాక్షన్ రావచ్చు. వాళ్ళతో మనం లైఫ్ ఉండాలి అని కానీ, లేదా వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయాలని కానీ, ఏవో ఒక థాట్స్ అనేవి కంపల్సరీ వస్తూనే ఉంటాయి ఈ ఏజ్‌లో. బట్ ప్రాపర్‌గా మీరు చేయవలసింది ఏంటి అంటే, బ్లైండ్‌గా వెళ్ళమాకండి. అంటే అసలు వాళ్ళ గురించి ఏమాత్రం తెలియకుండా, వాళ్ళ మెంటాలిటీ ఏంటి, వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది తెలియకుండా మాత్రం ఎప్పుడు ఒక రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళమాకండి. ఎందుకంటే ఈ రోజుల్లో రిలేషన్‌షిప్స్ ఎంత సింపుల్‌గా విడిపోతున్నాయంటే చిన్న చిన్న రీజన్స్‌కి కూడా విడిపోతున్నారనమాట. బట్ ఆ తర్వాత చాలామంది బాధపడిపోవటం, డిప్రెస్‌లోకి వెళ్ళిపోవటం, స్ట్రెస్ తీసుకోవటం, ఇంకొంతమంది సూసైడ్ థాట్స్ వరకు కూడా వెళ్ళిపోతున్నారు. సో గైస్ నేను చెప్పేది ఏంటి అంటే అమ్మాయిలైనా, అబ్బాయిలైనా సరే మీరు ఒక పర్సన్‌ని ఇష్టపడితే ఆలోచించండి. ఒక్కటికి 100 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ పర్సన్‌తో నేను ఉండగలనా? తినతో నా లైఫ్ బావుంటుందా? హ్యాపీ ఉంటుందా? తను నిజంగా నన్ను కేర్‌గా చూసుకుంటాడా లేదా? సో ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళండి. వెళ్ళండి అంటే స్టార్టింగ్ మాకు ఇవన్నీ తెలియవు కదా అని అనొచ్చు. బట్ స్టార్టింగ్ కాకపోయినా ఒక 3 మంత్స్‌కో, 6 మంత్స్‌కో ఈజీగా తెలిసిపోతుంది వాళ్ళేంటి అనేది. సో, అంటే మీరంత అంటే డీప్ అవ్వాలి అంటే మాక్సిమం 1, 2 ఇయర్స్ అన్నా పడుతుంది ఒక మనిషితో మనం డీప్ అవ్వాలి అంటే. బట్ 3, 6 మంత్స్ కంటే అంతేం అవ్వరు. సో, ఏం జరిగినా అప్పుడే స్టార్ట్‌లోనే తెలుసుకోండి. తనతో ఓకే లైఫ్ అంతా ఉండాలి అనిపిస్తే ఏమైనా సరే వాళ్ళ హ్యాండ్ వదిలిపెట్టకుండా వాళ్ళతోనే ఉండండి. బట్ ఇది కరెక్ట్ కాదనో, ఇది వర్కౌట్ అవ్వదనో అని అనిపిస్తే మీరు జస్ట్ 3 మంత్స్ టు 6 మంత్స్ లోపలే వాళ్ళ దగ్గర నుంచి బయటకొచ్చేసేయండి. ఎందుకంటే నేను ఈ పెయిన్ ఉంటుంది చూసారా? వన్స్ వాళ్ళు మనల్ని చీట్ చేస్తున్నారనో, బాధ పెడుతున్నారనో, లేకపోతే మనతో ఉంటూ వేరే ఆప్షన్ చూసుకుంటున్నారనో, లేదంటే మనల్ని అవాయిడ్ చేస్తున్నారనో తెలిసినప్పుడు పెయిన్ భయంకరంగా ఉంటుందనమాట. ఆ పెయిన్ నేను ఏ అబ్బాయికి ఇవ్వాలనుకోవట్లేదు. ఏ అమ్మాయికి ఇవ్వాలనుకోవట్లేదు. సో, కాబట్టి మీకోసమే నేను ఈ పాయింట్స్ అనేది చెప్తున్నాను. సో, ఏదైనా సరే ఆలోచించి ఒక గుడ్ డెసిషన్ తీసుకోండి. అంటే ఈ స్టేజ్‌లోనే 18-30, 40 ఇయర్స్ లోపే ఇలాంటివన్నీ ఎక్కువ జరుగుతూ ఉంటాయి కాబట్టి నేను చెప్తున్నాను.